One day there were two Dutchmen who attended Brother Branham's meetings. మరి ఒక రోజున సోదరు బ్రహ్నాం గారు ఒక కూటాలకు ఇద్దరు డచ్ వ్యక్తులు హాజరయ్యారు. Listen carefully. ఇక జాగ్రత్త వినండి. And one Dutchman was seeking Christ. మరి అందులో ఒక డచ్ వ్యక్తి తను క్రీస్తును వెతుకుతా ఉన్నాడు. And he had a question in his heart. మరి అతని హృదయంలో ఒక ప్రశ్న ఉండే. Is this Brother Branham really a man of God, a prophet, whatever? మరి ఈ యొక్క వ్యక్తి సోదరు బ్రహ్నాం గారు నిజంగా దేవుడు మనుషుడేనా లేక ఇతను నిజంగానే ప్రవక్తనేనా అలాంటిది. So in Africa maybe he was praying in a field. మరి ఆయన ఆఫ్రికాలో బహుశా ఒక పొలంలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. And suddenly the angel of the Lord came. మరి అకస్మాత్తుగా ప్రభు ఒక దూత వచ్చాడు. And with his right hand మరి తన యొక్క కుడి చేతితో touched his back. తన వెనక భాగాన్ని తాకాడు. He felt it. అలా తాకుట అనుభూతి చెందాడు. So he goes home తర్వాత ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. and he tells his friend. తన స్నేహితునికి చెప్పాడు. He takes out his shirt. తన యొక్క షర్టును తీశాడు. On the back of the shirt మరి ఆ షర్టు వెనకాల is the print, a scorched print of an angel's hand. మరి దూత యొక్క చెయ్యి ఏదైతే ఉందో అది అది కాలిపోతూ ఉండే, అది కాలిపోతున్న చెయ్యి కాబట్టి తాకినప్పుడు దాని ఒక ప్రింట్ దానికి పడింది. The two brothers became very excited. మరి ఆ ఇద్దరు సోదరులు చాలా ఉత్సాహపరచబడ్డారు. They took that shirt. వారు ఆ షర్టును తీసుకున్నారు. And when they entered the room of Brother Branham, మరి సోదరు బ్రహ్నాం గారి యొక్క గదిలోనికి వెళ్ళినప్పుడు before they could say anything, వారు ఏమీ చెప్పక మునిపే Brother Branham said, సోదరు బ్రహ్నాం గారు చెప్పారు, bring the shirt. ఆ షర్టును తీసుకురండి. Now see, మరి ఇప్పుడు చూడండి, put the shirt here. ఆ షర్టుని ఇక్కడ పెట్టండి. Brother Branham took his right hand మరి సోదరు బ్రహ్నాం గారు తన కుడి చేయి తీసుకున్నాడు. and put it on that. దానిపైన సరిగ్గా అచ్చు ఉన్నది కదా, ఆ అచ్చు పైన పెట్టాడు. It was Brother Branham's hand. అది సోదరు బ్రహ్నాం గారి యొక్క చెయ్యి గుర్తు.